ఆర్య బాగుందా? ఆర్య కూడా స్నానం చేసిందా పండు? ఆర్య హలో హాయ్ మై డియర్ వైటీ ఫ్యామిలీ. ఈ బ్లాగ్ వచ్చేసరికి మా 9 బర్త్డే అయిన తర్వాత ట్యూస్డే రోజు బ్లాగ్ అనమాట. అంటే మా చందనకి మంగళగౌరి నోములు ఉంటాయన్నమాట. అంటే మంగళవారం పూట ఈ శ్రావణ మాసంలో చేస్తారనమాట. సో ఆ నోములు ఉంటాయి. మా అపార్ట్మెంట్లో వాయినాలు ఇద్దామని చెప్పేసి వచ్చిందనమాట. అలాగే నాకు కూడా ఇచ్చింది, అందుకే శారీ కట్టుకున్నాను. ఇది వచ్చేసరికి ట్యూస్డే రోజు వ్లాగ్ అనమాట. మా ఆడపడుచు గారు అలాగే మా అన్నయ్య గారు వాళ్ళందరూ కూడా వచ్చారనమాట. అండ్ దెన్ మా ఆడపడుచు అప్పాలు చేశారు, ఇదిగోండి పంపించారనమాట. మాకైతే చాలా టేస్టీగా అయితే ఉన్నాయి. నువ్వులు వేసి అప్పాలు అయితే చేశారు. అండ్ దెన్ మా ఆడపడిచి వాళ్ళు ఇల్లు అయితే మారుతున్నారండి. ఇప్పటి వరకు చందనగర్లో అయితే ఉన్నారు, ఇప్పుడు వచ్చేసరికి వీరంగూడ సైడ్ అయితే వెళ్తున్నారనమాట. సో అక్కడ ఆల్రెడీ ఫర్నిచర్ ఉందన్నమాట. సో వాళ్ళు డైనింగ్ టేబుల్ ఉంది, అంటే ఇప్పుడు కొత్తగా వెళ్తున్న ఇంట్లో డైనింగ్ టేబుల్ ఉంది. ఇది వచ్చేసరికి మా ఆడబిడ్డ వాళ్ళదే డైనింగ్ టేబుల్ అనమాట. ఇప్పుడు ఇది ఎక్కడ పెడతారు అని చెప్పేసి మా ఇంటికి అయితే పంపించారు. అందుకలా యూజ్ చేసుకున్నామని చెప్పేసి ఇంకా మేము కూడా సరే అన్నామన్నమాట. అండ్ దెన్ అది గ్లాస్ డైనింగ్ టేబుల్ అనమాట. ఎక్కడ పెట్టడానికి కూడా అవ్వదు, పోనీ ఒక సైడ్కి కానీ స్టోరేజ్లో కానీ అలా ఏమన్నా పెడదామా అంటే కుదరదనమాట. సో ఆల్రెడీ ఫర్నిష్డ్ హౌస్ కాబట్టి ఇంకా మాకైతే ఈ డైనింగ్ టేబుల్ని పంపించారు. అండ్ దెన్ ఇది వచ్చేసరికి అందరికీ మోస్ట్ ఫేవరెట్ డే శ్రావణ శుక్రవారం రోజు అనమాట. నేను వచ్చేసరికి మా ఫ్రెండ్స్ అందరికీ, అంటే శ్రావణ శుక్రవారం బిఫోర్ డే అవ్వచ్చు, ఇదైతే వెన్స్డే రోజు వ్లాగ్ అనమాట. సారీ వెన్స్డే కాదు, థర్స్డే రోజు వ్లాగ్. నేను 30 మందికి వాయినాలు అయితే ఇస్తున్నాను. అంటే 30 మంది అనుకోలేదు, నేనైతే ముందు 20 మెంబర్సే అనుకున్నాను. కానీ వాళ్ళు కాస్త 30 మంది, అంటే 30 మెంబర్స్ అయితే అయ్యారు. ఇంకా కొంతమంది ఫ్రెండ్స్ అయితే రాలేదండి, అంటే వాళ్ళకు కుదరక డేట్స్లో అలా ఉంటారు కదా, అంటే లేడీస్ ప్రాబ్లమ్స్. అండ్ దెన్ నేనైతే అందరికీ ఇలా గాజులు తీసుకున్నాను. అండ్ దెన్ చిన్న బుడ్డ ప్లేట్లు కూడా తీసుకున్నానండి, స్టీల్ ప్లేట్లు. ఇది వచ్చేసరికి ముందు రోజేనండి, థర్స్డే రోజు వ్లాగ్ అనమాట. ఇదైతే అందరికీ శనగలు, అలాగే పండు, అలాగే పువ్వు, తర్వాత ఇలా గాజులు అండ్ దెన్ స్టీల్ ప్లేట్స్ డీమార్ట్లో తీసుకొచ్చాను. స్టీల్ ప్లేట్స్ కూడా ఇచ్చాను. యాక్చువల్లీ ఈ ఇయర్ వచ్చేసరికి శ్రావణ శుక్రవారాలు 5 వచ్చినాయి అనమాట. అందరూ అయితే 3వ శ్రావణ శుక్రవారం అయితే చేసుకుంటున్నారు. అంటే మంచిగా నోములు కానీ లేదంటే అందరినీ పిలుచుకొని తాంబూలాలు ఇచ్చుకోవడం అలా అన్నీ అనమాట. అందరినీ ఇక్కడ వచ్చేసరికి నేను అన్నీ అరేంజ్ చేసుకుని ఒక కవర్లో అయితే సెట్ చేసుకున్నాను. మాకైతే కలశం కానీ లేదంటే అమ్మవారిని పెట్టడం కానీ అలా ఏమీ ఉండదండి. మాకు నార్మల్గా లక్ష్మీదేవి అమ్మవారి విగ్రహం ఉంటుంది కదా, అంటే వెండిది కానీ ఇత్తడిది కానీ పంచలోహాలది కానీ అలా ఏమన్నా ఉంటే కనుక మనం ఆ లక్ష్మీదేవి విగ్రహానికి మనం పూజ చేసుకుంటాం అనమాట. ఏదైతే అమ్మవారి విగ్రహం ఉంటుందో, అంటే దేవుడి దగ్గర పెట్టుకుంటాం కదా చిన్న దేవుళ్ళని, అది ఏదైతే దేవుడు ఉంటుందో దానికి పూజ అయితే చేసుకుంటాము. ఇలా నేనైతే డైనింగ్ టేబుల్ మీద క్లాత్ అయితే వేశానండి. మేము డీమార్ట్కి వెళ్ళొచ్చామన్నమాట. డీమార్ట్లో అయితే ఆ క్లాత్ తీసుకొచ్చుకున్నాను. సో ఆ క్లాత్ అయితే వేశాను. నేను పూజ ఎలా సెలబ్రేట్ చేసుకున్నాను ఏంటి అనేది తప్పకుండా ఈ వ్లాగ్లో అయితే ఇంక్లూడ్ చేస్తాను, చూసేసేయండి. అండ్ దెన్ నేను ఇక్కడ వచ్చేసరికి పూర్ణాలు అంటాం కదా, తెలంగాణలో అయితే పూర్ణాలు అంటారు, మేము వచ్చేసరికి బూర్లు అంటాం అనమాట. ఇది వచ్చేసరికి శ్రావణ శుక్రవారం రోజు వ్లాగ్ అనమాట.
అంటే చెప్పాను కదా 3rd వీక్ అందరూ చేసుకుంటున్నారని చెప్పేసి ఆ 3rd వీక్ శ్రావణ శుక్రవారం బ్లాగ్ అనమాట ఇదైతే. స్వీట్ గారెలు, తర్వాత నార్మల్ గారెలు, తర్వాత చట్నీలు, పులిహోర, అండ్ దెన్ పూర్ణాలు, అదే బూర్లు అవన్నీ చేశాను అనమాట. అండ్ దెన్ వచ్చిన వాళ్ళందరికీ ఇవ్వడానికి 30 తాంబూలాలు అయితే ఇక్కడ ప్రిపేర్ చేసేసి పెట్టేశాను. అంటే కవర్లో అన్నీ సెట్ చేసేసి పెట్టేశాను. అండ్ దెన్ వాయినాలకి ఇవ్వడానికి శనగలు కూడా నేను మార్నింగే బాగా వాష్ చేసేసి నీళ్ళలో వేసి నానబెట్టేశానండి. అండ్ దెన్ ఇవి వచ్చేసరికి నేను బెల్లం తురుము పెట్టుకుంటున్నాను, ఎందుకంటే నేను ఇక్కడ పూర్ణాల్లో వేయాలి కదా, సో అందుకని చెప్పేసి పప్పులో బెల్లం వేసేసి నేనైతే బాగా దగ్గరికి తీస్తానండి. ముందు శనగపప్పు ఉడకబెట్టి తీసేసి ఆ తర్వాత వచ్చేసరికి ఇక్కడ పరమాన్నం కూడా చేస్తున్నానండి. 1.5 లీటర్ పాలు తీసుకున్నాను. పరమాన్నం అయితే ఎక్కువ క్వాంటిటీలో చేశాను. అండ్ దెన్ పులిహోర కూడా కొద్దిగా హ్యూజ్ క్వాంటిటీలోనే తీసాను. అండ్ దెన్ గారెలు మాత్రం కొద్దిగా తక్కువ క్వాంటిటీలోనే చేశానండి. ఎందుకంటే చాలా ఐటమ్స్ ఉంటాయి కదా, మళ్ళీ సేల్ అవ్వవు కదా అన్నీ, సో అందుకని చెప్పేసి. అండ్ దెన్ ఇక్కడ బూర్లకి పైన ఉంటుంది కదా దోశపిండి అనమాట, నేనైతే గ్రైండర్లో వేసుకున్నాను. అండ్ దెన్ వచ్చిన వాళ్ళందరికీ ఇవ్వడానికి ఇలా శనగలు అయితే వాష్ చేసి నానబెట్టేసానండి వాటర్లో వేసేసి. ఇది వచ్చేసరికి పరమాన్నంలో వేయడానికి జీడిపప్పు కిస్మిస్ కూడా అన్నీ నీట్గా ఇలా అరేంజ్ చేసి పెట్టుకున్నాను. ఇవి వచ్చేసరికి కారం గారెల కోసం నేనైతే పచ్చిమిర్చి, కరివేపాకు మిక్సీ చేసి పెట్టుకున్నాను అనమాట. పప్పు వచ్చేసరికి నేను ఈవినింగ్ కోసం సోక్ చేసి పెట్టుకున్నాను. ఎలాగో గ్రైండర్ కూడా ఉంటుంది కదా, ఇంకా గ్రైండర్లో వేసేద్దామని చెప్పేసి ఈవినింగ్ దేవుడి దగ్గర పెట్టుకుందాము మళ్ళీ ప్రసాదం ప్రిపేర్ చేసేసి అని. అండ్ దెన్ నైట్ డిన్నర్లోకి వచ్చేసరికి దోశపిండి కూడా నేను మిక్సీ చేసి పెట్టేసుకున్నాను, అదే గ్రైండర్ వేసి పెట్టేసి ఇంకా పులిహోర కలిపేసాను. అండ్ దెన్ నాకు అన్ని పలహారాలు పూర్తయ్యేసరికి 10:30 అయితే అయిపోయిందండి. ఇంకా అప్పుడైతే పూజ చేసుకున్నాను అనమాట. అండ్ దెన్ మా సౌమ్య, నేను, మా హస్బెండ్, ఇంకా అందరం కూడా మంచిగా దీపారాధన చేసుకుని పూజ అయితే చేసుకున్నాం అనమాట. అండ్ దెన్ ఇక్కడ పులిహోర చూస్తున్నారా, అసలు చాలా టేస్టీగా అయితే కుదిరిందండి. అండ్ దెన్ పరవన్నం, పూర్ణాలు ప్రతి ఒక్కటి కూడా చాలా ఎమ్మీగా కుదిరాయి అనమాట. పూజ అయితే ఇలా సింపుల్గా నీట్గా అయితే చేసుకున్నాను. అండ్ దెన్ దద్దోజనం కూడా చేశానండి, మీకు చెప్పడం మర్చిపోయాను. అలాగే చందన కూడా ఉంది, చందన కూడా పూజ చేసుకుంది. చందన, నేను, సౌమ్య, మా హస్బెండ్ అందరం దీపారాధన అయితే చేసుకుని చక్కగా దేవుడికి అయితే దండం పెట్టుకున్నాము. నేను ఈ పట్టు చీర అయితే తీసుకున్నానండి, కొత్త పట్టు చీర. ఆ పట్టు చీర కానీ, ఇయర్ రింగ్స్ కానీ అవన్నీ ఏమేమి తీసుకున్నాను ఏంటి అనేది తప్పకుండా మీకు డిఫరెంట్ అంటే వేరే బ్లాగ్లో అయితే తప్పకుండా షేర్ చేసుకుంటానండి. అదొక డిఫరెంట్ బ్లాగ్ అయితే పెడతాను అనమాట. ఇందులో అయితే నేనేమి ఇంక్లూడ్ చేయట్లేదు. ఒక 5-6 మెంబర్స్ అయితే వచ్చారండి మా ఫ్రెండ్స్, వాళ్ళకైతే తాంబూలం ఆల్రెడీ ఇచ్చాను. చూస్తున్నారు కదా, ఈ పర్పుల్ కలర్ శారీ అయితే నేను కట్టుకున్నాను అనమాట. ఈ శారీ వచ్చేసరికి లాంగ్ బ్యాక్ నేను ఒకసారి షీనిట్స్లో తీసుకున్నాను అనమాట. శారీ అయితే చాలా బాగుంది. అండ్ దెన్ ఇక్కడ సిల్వర్ వర్క్ వచ్చింది కాబట్టి నేను సిల్వర్ కలర్ ఇయర్ రింగ్స్తో పేరప్ చేసుకున్నాను. అండ్ దెన్ ఈవినింగ్ కూడా మంచిగా రెడీ అవుతానండి. అండ్ దెన్ నేను వచ్చేసరికి బొబ్బరిపప్పు గారెలు అయితే వేద్దాం అనుకుంటున్నాను. గ్రైండర్ కూడా అట్టే పెట్టానండి, ఇక్కడ కనిపిస్తుంది కదా, నేను పైన క్యాప్ క్లోజ్ చేసి గ్రైండర్ అయితే అట్లనే పెట్టాను. ఇప్పుడు ఎలాగో ఇడ్లీ కూడా రుబ్బి పెట్టాలన్నమాట, సో అందుకని చెప్పేసి. అండ్ దెన్ దోశ కూడా అనమాట, దోశలు కూడా పోస్తాను నైట్ డిన్నర్లోకి. అండ్ దెన్ మీరు చూసారు కదా ఆల్రెడీ నేను పూజ చేసుకునే విధానం కానీ, అలాగే మీరంతా చూసారు కదండి నేను ఏ ప్రసాదాలు ప్రిపేర్ చేశాను. నేను వచ్చేసరికి దద్దోజనం చేశాను, పులిహోర చేశాను, అండ్ దెన్ పూర్ణాలు చేశాను, తర్వాత స్వీట్ వడ చేశాను, అండ్ దెన్ నార్మల్ వడ కూడా చేశాను అనమాట. ఇవన్నీ నేను చేసిన రెసిపీస్. అండ్ దెన్ శనగలు అనమాట. శనగలు ఆబ్వియస్లీ మనం వాయినంగా ఇస్తాము, అలాగే దేవుడికి కూడా పెడతాము. ఇంకోండి ఇంకా తాంబూలాలన్నీ ఇవ్వాలన్నమాట. ప్రస్తుతానికైతే కొన్ని తాంబూలాలు అయితే ఇచ్చాను. ఇప్పుడు టైం వచ్చేసరికి 1:30 అయితే అయిందండి, 1:40 అయితే అయింది. ఇప్పుడు ఇంకా నేను వంట అయితే చేయాలి. వంట అంటే ఒక కర్రీ చేస్తాను, పప్పు కానీ అలా ఏదైనా చేసేస్తాను. పప్పు ఏదైనా చేసేస్తానండి, పప్పు ఏదైనా చేసేసి అన్నం అయితే వండేస్తాను. అండ్ దెన్ రా ఈవినింగ్ 3:30 ఆ టైంలో వచ్చేసరికి నేను బొబ్బర్లు ఉన్నాయి కదా, బొబ్బర్లు బాగా ఒక 2 times వాష్ చేసుకొని ఆ తర్వాత గ్రైండర్కి అయితే వేసేసుకున్నానండి. అండ్ దెన్ మిక్సీ కూడా పట్టుకున్నాను, అంటే పచ్చిమిర్చి, కరివేపాకు, అల్లం, ఉప్పు ఇవన్నీ కలిపి మిక్సీ పట్టేసుకొని అవి వచ్చేసరికి బొబ్బర్ల పిండిలో కలిపేసానండి.
కొంచెం బియ్యపిండి కూడా వేసుకున్నాను. ఎందుకంటే గ్రైండర్ వేసాను కదా, యాక్చువల్గా లూజ్ అయిందనమాట కన్సిస్టెన్సీ. అదే మనం మిక్సీ అనుకోండి కొంచెం గట్టిగా అయితే వేసుకోవచ్చు. అదే గ్రైండర్లో అయితే అది మా గ్రైండర్ ఏంటంటే కొంచెం వాటర్ అనేది వేయకపోతే తిరగదనమాట. సో అందుకని కొంచెం వాటర్ అయితే వేసాను, అది కొంచెం జారుగా అయిపోయింది. ఇంకా అందుకని చెప్పేసి బియ్యపిండి అయితే కొంచెం వేసాను అనమాట. అండ్ దెన్ ఉప్పు, తర్వాత కొంచెం చెప్పాను కదా పచ్చిమిర్చి, అల్లం, కరివేపాకు, ఉప్పు, మిక్సీ చేసిన పేస్ట్, తర్వాత జీలకర్ర ఇవన్నీ వేసేసి బాగా కలిపేసి తర్వాత నేనైతే చిన్న చిన్న పునుగుల్లాగా వేసేసుకున్నాను. ఇప్పుడు వాటర్ తాగే గ్లాసెస్ ఉంటాయి కదా, వాటర్ తాగే గ్లాసెస్లో ఈ పునుగులన్నీ పెట్టేసి అంటే అన్నీ నీట్గా గ్లాసెస్లో అరేంజ్ చేసేసుకున్నాను అనమాట. పునుగులన్నీ వేసేసిన తర్వాత బాగా చల్లగా అయిన తర్వాత నేనైతే ఒక్కొక్క గ్లాసులో కొన్నిగా పెట్టేశాను. అన్నీ సెట్ చేసేసి వచ్చిన వాళ్ళందరికీ బొట్టు పెట్టి తాంబూలం ఇచ్చి ఆ తర్వాత ఈ పునుగుల గ్లాస్ కూడా ఇచ్చాను అనమాట. అందరూ ఏమన్నారంటే, అందరూ యాక్చువల్గా పులిహోర, పరవన్నం ఇవన్నీ ఇస్తూ ఉంటారు, కానీ నువ్వు పునుగులు ఇచ్చావు, డిఫరెంట్గా అనిపించింది అని అయితే అన్నారనమాట మా ఫ్రెండ్స్. ఇంకా ఈవినింగ్ పారాయణం ఉంది, మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటి దగ్గర పారాయణం ఉందన్నమాట, లలిత పారాయణం. సో అక్కడికి వెళ్దామని చెప్పేసి నేనైతే కొత్త చీర, ఇది కలంకారీ అనమాట, కలంకారీ శారీ అయితే కట్టుకున్నాను. చాలా బాగుంది చీర అయితే, నాకైతే బాగా నచ్చింది. అండ్ దెన్ నేను వేసుకున్న జ్యువెలరీ వచ్చేసరికి చాంద్ బాల్స్ అండి. నేను ఇయర్ రింగ్స్ చాంద్ బాల్స్ పెట్టుకున్నాను. అండ్ దెన్ ఈ హారం వేసుకున్నాను. యాజ్ యూజువల్ బ్లాక్ బీడ్స్ అయితే గ్యారంటీగా వేసుకుంటాను అనమాట. ఇంకా బ్లాక్ బీడ్స్ కూడా వేసుకున్నాను. ఇక్కడ వచ్చేసరికి ఇంకా లలిత పారాయణం బుక్ ఉంటుంది కదా, నేనైతే బుక్ తీసుకొని ఇంకా రెడీ అయిపోయి వెళ్ళిపోతున్నాను అనమాట. మా ఫ్రెండ్ జ్యోతి నేను వెళ్తున్నాము. చాలామందిని అయితే ఇన్వైట్ చేసింది తను కూడా. ఇదిగోండి అమ్మవారికి ఇలా నల్లపూసలు అయితే వేశాను. ఈ బ్లాక్ బీడ్స్ వచ్చేసరికి నేను కొత్తవి తీసుకున్నానండి, కొత్త బ్లాక్ బీడ్స్, తర్వాత చిన్న ఇయర్ రింగ్స్ తీసుకున్నాను. ఇవన్నీ తప్పకుండా నెక్స్ట్ వీడియోస్లో నేను షేర్ చేస్తానండి. సపరేట్ బ్లాగ్ అయితే మీ అందరితో షేర్ చేసుకుంటాను. ఈ శ్రావణ మాసంలో నేనేమి కొనుక్కున్నాను అనేది తప్పకుండా మీ అందరితో షేర్ చేస్తానండి. అండ్ దెన్ మా ఫ్రెండ్ వచ్చేసరికి కొంచెం టైం పడుతుంది, ఈలోపు కొన్ని పిక్స్ అయితే దిగాను. మా ఫ్రెండ్ వచ్చేసరికి ప్యూర్ టస్సర్ శారీ ఉంటుంది కదా, టస్సర్ శారీ అయితే కట్టిందండి. ఆ శారీ కలర్ అలాగే దాని మీద వచ్చిన ఫ్లవర్స్ అవన్నీ కూడా చాలా నీట్గా డీటెయిల్డ్గా చాలా బాగా అనిపించినాయి. సౌభాగ్యలక్ష్మి లక్ష్మీ చేరవచ్చింది సౌభాగ్య శోభలవరములనిచ్చు పార్వతీమూర్తి అష్ట సంపదలిచ్చు శ్రీ సతీమూర్తి దివ్యలి కనలేని కన్నులకు కనిపించదండి కలత ఎరుగని సతుల కరుణ్య శోభలవరము తెచ్చింది. రెడ్ కలర్ శారీ కట్టుకుంది కదా, క్రీమ్ కలర్ బార్డర్తో అందరికీ బొట్టు పెడుతుంది తనే అండి, మా ఫ్రెండ్ సునీత. ఇక్కడ అందరికీ తాంబూలం అయితే అందిస్తుంది. వచ్చిన ఆంటీలందరికీ అలాగే అక్కడికి తాంబూలం అందుకోవడానికి వచ్చిన వాళ్ళందరినీ కూడా నేను మా ఇంటికి తాంబూలం అందుకోవడానికి రమ్మని అయితే పిలిచాను అనమాట. సునీత కూడా చాలా బాగా చేసుకుంది పారాయణం కానీ, అండ్ దెన్ తను పెట్టిన ప్రసాదాలు కానీ చాలా టేస్టీగా అయితే ఉన్నాయి. అండ్ దెన్ తిని బర్త్డే అనమాట, మా ఫ్రెండ్ జ్యోతి వాళ్ళ పాప, ఇందాక చూపించాను కదా మా ఫ్రెండ్ జ్యోతి వాళ్ళ పాప, తన అవుట్ఫిట్ కూడా చాలా బాగుందండి, నాకు బాగా నచ్చింది. అండ్ దెన్ నేను అందుకున్న తాంబూలాల్లో నాకు వచ్చిన గిఫ్ట్స్ అనమాట ఇవైతే. ఒక ఆంటీ వచ్చేసరికి మా మహాలక్ష్మి ఆంటీ వచ్చేసరికి ఈ బాక్స్ ఇచ్చారు. అండ్ దెన్ మా ఫ్రెండ్ రేష్మ వచ్చేసరికి ఆ బ్యాంగిల్స్ బాక్స్ ఇచ్చింది. సునీత వచ్చేసరికి ఈ ఇత్తడి ప్లేట్స్ ఇచ్చిందనమాట. అండ్ దెన్ పక్కన శనగలు అనమాట, అందరూ వాయినానికి ఇచ్చిన శనగలు. ఇవన్నీ యాక్చువల్గా మీ అందరితో కూడా షేర్ చేసుకుంటున్నాను. అండ్ దెన్ నేను వచ్చేసరికి స్టీల్ ప్లేట్, తర్వాత బ్లౌజ్ పీస్, అండ్ దెన్ బ్యాంగిల్స్ ఇవి వచ్చేసరికి నేను ఇచ్చాను అనమాట. యాక్చువల్గా షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను, మీరు చూసారు కదా ఆల్రెడీ బ్యాంగిల్స్ అయితే మీ అందరితో షేర్ చేసుకున్నాను. ఇంకా స్టీల్ ప్లేట్ అవన్నీ ఏం షేర్ చేసుకోలేదు. నేను వచ్చేసరికి డీమార్ట్లో తీసుకొచ్చానండి స్టీల్ ప్లేట్స్ అయితే. అండ్ దెన్ ఈ వీడియోని ఇక్కడితో క్లోజ్ చేస్తున్నాను. మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. బాయ్.